జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. యాక్చువల్లీ ఈ వారంలోనే రెండు పరిణామాలు. ఒకటి అమెరికాలో యూనివర్సిటీస్ లో జరుగుతున్న ప్రొటెస్ట్లు ఒకవైపు, రెండో వైపు యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ యాన్యువల్ హ్యూమన్ రైట్స్ అసెస్మెంట్ రిపోర్ట్ ని రిలీజ్ చేసింది. హ్యూమన్ రైట్స్ అసెస్మెంట్ రిపోర్ట్ నిజానికి భారతదేశం గురించి వాళ్ళు రాసిన రాతల గురించి, కూతల గురించి నేను మాట్లాడతాను. అంతకుముందు ఈ రెంటికి యుఎస్ లో జరుగుతున్న ప్రొటెస్ట్లు కావచ్చు అండ్ హ్యూమన్ రైట్స్ కి సంబంధించి భారత రెస్పాన్స్ మాత్రం చాలా అద్భుతంగా అనిపించింది సార్. చాలా అద్భుతమైన రెస్పాన్స్ ఇచ్చారు. మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ స్పోక్స్ పర్సన్ రణధీర్ జైస్వాల్, వీఆర్ ఆల్ జడ్జ్డ్ బై వాట్ వీ డూ ఎట్ హోమ్ అండ్ నాట్ వాట్ వీ సే అబ్రాడ్. We have seen reports on the matter and have been following related events. In every democracy, there has to be the right balance between freedom of expression, sense of responsibility and public safety and order. ఇది ఆయన ఇచ్చిన స్టేట్మెంట్. సో చాలా స్పష్టంగా ఇచ్చారు. కేవలం ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఒకవైపు చెప్తూనే మళ్ళీ సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ అండ్ పబ్లిక్ సేఫ్టీ అండ్ ఆర్డర్ విషయంలో కూడా ఆయన మాట్లాడారు. రెండోది హ్యూమన్ రైట్స్ అసెస్మెంట్ విషయంలో ఇందాక మీరు అన్నారు కదా, యాక్చువల్లీ మన యూనివర్సిటీలో జరుగుతున్న వాళ్ళ విషయంలో అమెరికానేమో ఒకలాగా మాట్లాడుతుంది. నిజానికి మీరు అన్నది కరెక్ట్. యాక్చువల్లీ హిపోక్రసీ వాళ్ళ రిపోర్ట్ లోనే తేలుతోంది. ఉమర్ ఖాలిద్ గురించి వాళ్ళు రాసింది ఏంటంటే, ఉమర్ ఖాలిద్ ఎవరైతే జేఎన్యూలో భారత్ తేరే తుక్డే తుక్డే అని వ్యాఖ్యలు నినాదాలు చేశాడో ఆయన గురించి మాట్లాడింది. స్టూడెంట్ అండ్ హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ అట అతను. సో అతన్ని సెడిషన్ కింద లేకపోతే ఆయనని తీవ్రమైన నేరారోపణల మీద పెడితే హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ అండ్ స్టూడెంట్ అంట. అట్లా చాలా మందిని ఎవరెవరైతే ఈవెన్ ఖలిస్తానీ మూకలని లేకపోతే అనేక మందిని మీడియా ఆర్గనైజేషన్స్ విషయంలో కావచ్చు వాళ్ళ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ని మనము అణిచివేస్తున్నాం అన్నట్టుగా భారత్ విషయంలో మాట్లాడారు. బట్ మీరు ఇందాకనే అన్నారు యూనివర్సిటీలో మరి మీరు చేస్తున్నది ఏంటి అని. ఒకసారి హ్యూమన్ రైట్స్ అసెస్మెంట్ రిపోర్ట్, ఈ అసెస్ ఎందుకు చేస్తారో ఎవడు చేస్తాడో వాడేవాడు చేయడానికి అనేది కూడా క్వశ్చన్. సో ఈ అసెస్మెంట్ రిపోర్ట్ ని ఎట్లా చూస్తారు? మన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ నుంచి వచ్చినటువంటి రెస్పాన్స్, మీ విశ్లేషణ ఏంటి? చాలా చాలా అద్భుతమైనటువంటి రెస్పాన్స్ మన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ నుంచి మనం ఇవ్వడం జరిగింది. దీనికి అసలు పసలేదు. దీనికి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇష్టానుసారంగా ఇవన్నీ రిపోర్ట్ రాసుకున్నారు. దీంట్లో ఎటువంటి పారదర్శకత లేదు, సత్యం లేదు. దీన్ని కంప్లీట్ గా వాళ్ళు ఇష్టం వచ్చినట్లు అర్థం చేసుకొని వాళ్ళు తోచినట్టు వాళ్ళు రాసుకున్నారు. కాబట్టి దీన్ని మేము అస్సలు పట్టించుకోవట్లేదు, దీన్ని ఇగ్నోర్ చేస్తున్నామని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అన్నిటికంటే కీలకమైన స్టేట్మెంట్ ఇందాక నువ్వు చదివావు. వీఆర్ ఆల్ జడ్జ్డ్ బై వాట్ వీ డూ అట్ హోమ్ అండ్ నాట్ వాట్ వీ సే అబ్రాడ్. మీరు ఏం చెప్తున్నారో దాని ఆధారంగా మిమ్మల్ని జడ్జ్ చేయము, కానీ మీ ఇంట్లో మీరేం చేస్తున్నారో దాని ఆధారంగా మిమ్మల్ని జడ్జ్ చేస్తామని చెప్పాము. అంటే అర్థం ఏంటి? మీరు మాకు నీతులు చెప్పకండి, ఆ నీతులు మీరు పాటిస్తున్నారో లేదా అని మేము మిమ్మల్ని అసెస్ చేస్తున్నామని చెప్పడం జరిగింది. అంటే లిటరల్గా చెప్పాలంటే షటప్ అని చెప్తున్నాం. నోరు మూసుకోండి, మీరు మా విషయంలో జోక్యం చేసుకోకండి చెప్తున్నాం లిటరల్గా. పర్ఫెక్ట్. మీరు ఏం మాట్లాడుతున్నారో బయట దానికి దానికి సంబంధం లేదు, అది మేము పట్టించుకోము. మీరు మీ దేశంలో ఏం చేస్తున్నారు దాన్ని మేము గమనిస్తున్నామని కూడా చెప్పడం జరిగింది. సో కాబట్టి ఇప్పుడు ఉమర్ ఖాలిద్ గురించి కూడా వాళ్ళు ఏం చెప్పారు? అతనికి బెయిల్ ఇవ్వకుండా వాళ్ళని చిత్రహింసలు పెడుతున్నారండి. అతనే బెయిల్ అప్లికేషన్ సుప్రీంకోర్టు నుంచి విత్డ్రా చేసిన మాట వాళ్ళు మాట్లాడలేదు. 14 సార్లు అతనికి బెయిల్ రిజెక్ట్ అయిన దాంట్లో రమారమి 7-8 సార్లు బెయిల్ అప్లికేషన్ తనే విత్డ్రా చేసుకున్న విషయం వీళ్ళని మాట్లాడలేదు. ప్లస్ అతను స్టూడెంట్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ అంటున్నాడు. ఏ ఆధారంగా మీరు అతను హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ అని మీరు పేరు పెట్టారు? ఎవరి హ్యూమన్ రైట్స్ అతను ఎవరి కోసం పోరాటం చేస్తున్నాడు? మీరు ఏమైనా దాని గురించి ఏమైనా అసెస్మెంట్ చేశారా? దానికి ఏమైనా మీకు రిపోర్ట్ ఉందా? ఏముంది? అంటే ఒక దేశంలో ఒక భాగాన్ని, ఈశాన్య రాష్ట్రాలని చికెన్ స్నేక్ని కట్ చేసేస్తే అది భారతదేశం నుంచి విడిపోతుంది అని చెప్పినటువంటి వ్యక్తి హ్యూమన్ రైట్స్ గురించి మాట్లాడుతున్నాడు అతను. మరి అటువంటి వ్యక్తిని మీరు హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ ఎలా చెప్తున్నారు? కాబట్టి వాళ్ళకి చిత్తశుద్ధి లేనటువంటి ప్రభుత్వం. నిజానికి అలా లెక్కేస్తే మసూద్ అజర్ కావచ్చు, లేకపోతే ఎవరైనా ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరికి ప్రతి ఒక్కళ్ళకి ఒక ఎన్జిఓ ఉంది, ఏదో ఒక సర్వీస్ యాక్టివిటీ ఉంది. వాళ్ళందరూ సర్వీస్ చేస్తున్న వాళ్ళు లేకపోతే సేవా తత్పరులు. ఈ టెర్రరిస్టులు అందరూ అదే కదా మరి. అంతే, వాళ్ళే అంతే కదా. ఇప్పుడు జమాతుద్ దావా ఉంది వాళ్ళకి, మౌలానా మసూద్ అజర్ కి. అందరికి ఫ్లడ్స్ వస్తేనో లేదా అర్త్క్వేక్స్ వస్తేనో భూకంపాలు వస్తేనో వాళ్ళందరికీ మందులు ఆహారం సప్లై చేసేటువంటి వ్యక్తి. మనకు బుర్హాన్ వానీని కూడా సన్ ఆఫ్ అ టీచర్ అంటున్నారు. సో ఇటువంటి పనికిమాలినటువంటి డిస్క్రిప్షన్ వీళ్ళే ఇవ్వగలరు. అంటే ప్రపంచమంతా పిచ్చివాళ్ళు, వాళ్ళకి ఏమీ తెలియదు, మనం ఏం చెప్తే అదే చల్లుతుంది అన్నటువంటి భావజాలం వీళ్ళకి. దానికి చంపదెబ్బ కొట్టినట్టు మన రెస్పాన్స్ ఏంటంటే, మీ ఇంట్లో మీరు ఏం చేస్తున్నారో దాని ఆధారంగా మిమ్మల్ని జడ్జ్ చేస్తాం, కానీ మీరు బయట చెప్పిందా మాకు అనవసరం అని చెప్పడం మనం జరిగింది. సో అలాగే మనం చూస్తే కనుక అక్కడ రిద్ధి పటేల్ లాంటి వాళ్ళు చంపుతాము అని ఒక చిన్న స్టేట్మెంట్ ఇచ్చినందుకు ఆవిడని అరెస్ట్ చేసి మీరు ఇంత చేశారే,
చంపుతాము అని ఆవిడ చెప్తే అది మీ యొక్క మానవ హక్కుల ఉల్లంఘన కాదు, మీరు ఆవిడని అరెస్ట్ చేస్తే తప్పులేదు. కానీ అదే దేశంలో ఉన్నటువంటి గుర్పట్వన్ సింగ్ పన్నూన్ భారత్కు వ్యతిరేకంగా చంపుతాము, మీ దేశంలో అరాచకం సృష్టిస్తాము, ఇవన్నీ బెదిరిస్తుంటే అది మాత్రం ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అయిపోతుందా? ఎంత హిపోక్రసీ ఆ దేశంలో. ప్లస్ ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి, ఎన్నికల సమయంలో ఇది ఇంకా ఎక్కువ ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. ప్లస్ అక్కడ పాలిస్తున్నటువంటి డెమోక్రాట్ పార్టీ యొక్క నరనరాల్లో ఈ పనికిమాలినటువంటి హిపోక్రసీ అనేది చాలా కాలంగా ఉన్నది. కాబట్టి ఇవన్నీ కూడా వాళ్ళకి చిత్తశుద్ధి లేనటువంటి ఈ రిపోర్ట్స్ అన్ని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. దాని గురించి చర్చించడం కూడా అనవసరం. ఆ చర్చ చేసి వాళ్ళు ఏం చేయగలరు? వాడు ఎవరి మీద ఇటువంటి, ఫర్ ఇన్స్టెన్స్ ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కమిషన్లో ఎన్నో రిజల్యూషన్స్ పాస్ అయినాయి. ఏమైనా ఇజ్రాయెల్ పట్టించుకుందా? సరే పోనీ ఇజ్రాయెల్ అయితే పవర్ఫుల్ దేశము, దానికి అమెరికా బ్యాకింగ్ ఉంది, యూరోప్ బ్యాకింగ్ ఉంది. అలాగే ఈ యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కమిషన్స్లో శ్రీలంకకు వ్యతిరేకంగా ఎన్నో రిజల్యూషన్స్ వచ్చాయి. ఎల్టీటీని హతమార్చినప్పుడు చాలా మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందని వాళ్ళ మీద విపరీతమైన రిపోర్ట్లు ఇచ్చారు. శ్రీలంక ఏమైనా పట్టించుకుందా? చిన్న దేశమైన శ్రీలంకనే పట్టించుకోలేదు. వీళ్ళకి ఏం చిత్తశుద్ధి ఉంది? కానీ వీళ్ళు ఏదో అలా బూచి చూచి మాట్లాడేటువంటి ప్రయత్నం వీళ్ళు చేస్తుంటారు. కాబట్టి వీళ్ళకి పెద్ద మనం క్రెడిట్ ఇవ్వాల్సిన, పెద్ద వెయిట్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి లేదు, వాళ్ళకంత సీన్ లేదు. రైట్.